శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. దిలీపుడు నందినీ దేవిని ఏ విధంగా సేవిస్తాడు అన్నదాన్ని తెలుసుకోబోతున్నాం అన్నమాట. నిన్న గురువుగారి ఆజ్ఞ ప్రకారం నందినీ దేవికి పూజలు చెయ్యాలి అన్నది నిర్ణయింపబడింది. దాన్ని ఈయన ఏ విధంగా అమలు పరుస్తారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అన్నమాట. యశోధనుడు, ప్రజాధీపుడు అయిన దిలీపుడు సుదక్షిణాదేవి చేత వశిష్ఠుని హోమధేనువు నందినికి పూజ చేయించాడనమాట. దూడను పాలు గొడిపించి కట్టేశాడు. అంటే పాలు తాగించి దూడని కట్టేశాడు. తర్వాత ఆవుని అడవికి వదిలాడు. సతీరత్నమైన నరేంద్రుని ధర్మపత్ని దాని గిట్టల నుండి వచ్చిన ధూళిలాగా పవిత్రమైన గోమార్గాన్ని అనుసరించి స్మృతిలాగా అతన్ని అనుగమించింది అని రాశారనమాట. కీర్తిమంతుడైన రాజు ఆమెను వెనుకకు మరలించి 4 సముద్రాలు 4 చన్నులుగా రూపొందిన భూదేవిలాగా ఉన్న ఆ ధేనువుని శ్రద్ధతో కాపాడుతూ తాను మాత్రమే అడవికి వెళ్ళాడు. అంటే "నువ్వు రాక్కర్లేదమ్మాయి. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఆ ధేనువుని తీసుకొని అడవిలో చెరింపజేయడానికి తీసుకువెళ్తాను" అంటూ తీసుకువెళ్ళాడనమాట. వ్రతాచరణకై తన వెంట ఇతర పరిచారకులనెవ్వరిని అతడు తీసుకువెళ్ళలేదు. అంటే పరిచారకులున్నా కూడాను తానే గోవుకి సేవ చేయాలి అన్న ఉద్దేశంతోటి ఎవరిని అతను తనతో పాటు తీసుకెళ్ళాలన్నమాట. తన పరాక్రమంతోనే తమ్ము రక్షించుకోగల మనువంశస్థులకు ఇతరుల నుండి రక్షణ అవసరం లేదు కదా మరి. అందుకే ఆయన ఆ రకంగా ఎవరిని తనతో పాటు తీసుకువెళ్ళలేదు. ఆ మహారాజు నందినికి రుచికరమైన పచ్చిగడ్డి కబళాలు అందిస్తూ, దాని ఒడలు గోకుతూ, ఈగలు వాలకుండా నివారిస్తూ, అది పోయిన దారినే పోనిస్తూ భక్తితోటి ఉపచర్యలు చేస్తున్నాడు. అది నిల్చుంటే తాను నిలబడేవాడు. అది నడిస్తే తాను నడిచేవాడు. అది కూర్చుంటే తాను కూర్చునేవాడు. అది నీళ్లు త్రాగితే తాను నీళ్లు త్రాగేవాడు. ఇలా నీడలాగా ఆ ధేనువుని అనుసరించాడు ఈ రఘుమహారాజు. ఆ సమయంలో అతడికి ఛాత్రచామారాది రాజచిహ్నాలేవీ లేవు. అంటే ఒక రాజు వస్తుంటే అతని వెనకాల గొడుగు పట్టుకుని, అతనితో పాటు పరిచారకులందరూ రకరకాల వస్తువులన్నీ పట్టుకుని అతనికి అలసట కనిపిస్తే అతనికి ఒక కూర్చోడానికి వాటికి అరేంజ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి గదా! అవి ఏవీ లేకుండా ఉన్నట్టాయన. ఆయన తన తేజో విశేషం వల్ల చూసేవాళ్ళకతడు మహారాజులాగానే కనిపిస్తున్నాడు. అంటే ఎంత తేజస్సువంతుడంటే అతని ధర్మం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి, ఆ ధర్మ నిరతే అతనికి తేజంగా మారిపోయింది. అతని తేజస్సుతోటి ఆయన మహారాజులాగానే మామూలు దుస్తులు ధరించినా కూడాను మహారాజులానే కనిపిస్తున్నట్ట. అతడప్పుడు మదజల రేఖలు పైకి పొడచూపుగా లోన అడిగిన మదావస్థ గల గజేంద్రునిలాగా భాసించాడు అంటూ చక్కటి ఉపమానం వేశారు కాళిదాసు గారు. అతడు తీగలతోటి సిగను ఎగగట్టుకొని, విల్లు ఎక్కుపెట్టుకొని, హోమధేనువును కాపాడే నెపంతోటి అడవిలోని దుష్ట జంతువులను శిక్షించేవాడిలాగా అక్కడ తిరిగాట. అక్కడి చెట్లు మత్తెక్కిన పక్షులు రొదలతోటి వరుణ సదృశుడైన రాజుగారి అనుచరులకు చూడండి చూడండి అనే శబ్దాన్ని పలుకుతున్నట్లుగా తోచాయట. పౌరకన్యలు పేలాలు చల్లినట్లుగా గాలికి ఊగుతున్న లేత తీగల అగ్నిలా భాసిస్తూ తన చెంత నడయాడుతున్న ఆ రాజుపైన పువ్వులు చల్లాయట. అంటే అతని వర్ణన గమనించాలి మనం ఇక్కడ. పేలాలు చల్లినట్లుగా అన్నది పేలాలు తేలిగ్గా ఉంటాయి. బరువుండవు అన్నది ఒకటైతే, అవి తెల్లగా ఉండి చూడ్డానికి అందంగా కనబడతాయి. అలాంటి పువ్వులు రాలుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఆ రాజు పైన వాటంతట అవే రాలేయట. ఆ ధర్మనిరతుడైన ఆ రాజు పైన అలా రాలుతున్నాయట. ధనుర్ధారి అయి ఉన్న అతన్ని దయామయుడని నమ్మి పెంటి జింకలు ఏమాత్రం బెదురు లేకుండా అతని వైపు చూస్తూ వెడద కనులు కలిగి ఉన్నందుకు తగిన ఫలాన్ని పొందాయి. అంటే ధనుర్ధారి అయ్యున్నాడు. చేతిలో ధనస్సుంది. అయినా గాని జింకలు అతనిలోని ఉన్న కరుణను మాత్రం గుర్తించి అతని వైపు చూస్తూ దయను గుర్తించి అతని వైపు తమ అందమైన కళ్ళతోటి అలా బెరుగు బెరుగ్గా చూస్తూ ఉన్నాయట. అంటే వాటి కళ్ళ యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని పొందాయివి అంటూ చెప్తున్నారు. బొంగు వెదల్లో దూరిన గాలి పిల్లన గ్రోవి మోతలాగా సహకరిస్తూ ఉండగా వనదేవతలు పాడుతూ ఉన్న తన కీర్తిని వింటూ దిలీపుడు ఆవు వెంట వెళ్ళిపోయాడు. పిల్లన గ్రోవి
పాటలాగా వనదేవతల పాటలు అంటే ఇక్కడ సౌండ్ అనమాట. మనం అడవిలో నడుస్తున్నా కూడాను ఒక రకమైన చక్కటి నిశ్శబ్దం కాదు గానీ, ఒక రకమైన సౌండ్ మనకి వినబడుతూ ఉంటుంది. అది ఆహ్లాదకరంగా ఉందిట. గొడుగు లేకపోవడం వల్ల ఎండలో బడిలిపోయి ఆచారంతో పవిత్రుడైన ఆ మహారాజుని గాలి సెలయేళ్ల నుండి చల్లగా ప్రసరిస్తూ పూల తావి వెదజల్లుతూ సేవించిందిట. అంటే మరి ఎప్పుడూ ఎండలో నడిచిన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఎండలో నడుస్తుంటే ఇంతటి మహారాజుకి ఈ కష్టం ఏంటి అని సెలయేళ్ల మించి గాలి చల్లగా అతని వైపుకి వీచి పువ్వుల తావి అంటే పూల కొమ్మలు ఇలా తాకితే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి ఆహ్లాదాన్ని కలిగింపజేశాయట. లోకరక్షకుడైన అతడు అడవిలో ప్రవేశించగానే కారు చిచ్చు వాన లేకనే చల్లారిందిట. అడవిలో మనకి మామూలుగా జనరల్‌గా అగ్ని రాజుకుంటూ ఉంటుంది గదా! అది వానొస్తే గాని చల్లారదు. కానీ ఈయన రాగానే అది చల్లారిపోయిందట. చెట్ల పూత, కాపు అధికమయ్యాయట. పులి వంటి క్రూర జంతువులు, లేడి లాంటి దుర్బల జంతువుల్ని హింసించడం మానేశాయట. ఎంత విచిత్రమో చూడండి. అంటే ఆయన యొక్క గుణాన్ని మనకి ఏ విధంగా ప్రస్ఫుటిస్తున్నారో, ఏ విధంగా ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నారో చూడండి. అంతటి ధర్మమూర్తి ఆయన. అంతటి ధైర్యవంతుడు, అంతటి తేజోవంతుడు. అలాంటి వ్యక్తి అక్కడికొచ్చేసరికలా నిజంగా హింస చేసే జంతువులు కూడాను అవి హింస చేయడం మానేసాయట. దిగంతాలు పవిత్రమయ్యేట్లుగా ఆ రోజంతా తిరిగి తిరిగి సాయంకాలం కాగానే చివురుటాకులాగా ఎర్రనైన సూర్యకాంతి అస్తమించడానికి హోమధేనువు ఆశ్రమం చేరడానికి ప్రయాణం అయ్యాయట. సురులకు, పితరులకు, అతిథులకు ఉపయోగపడే ఆ గోవు వెంట మధ్యమలోక పాలకుడైన దిలీపుడు నడుచుకుంటూ వస్తున్నాడు. సజ్జన సామాన్యుడైన నృపునితోటి అతనితో పాటు నడిచి వస్తున్న ధేనువు కూడా సాధన, అనుష్ఠానంతో కూడిన శ్రద్ధ వలె భాసించింది అంటూ మరొక ఉపమానం వేశారాయన. అంటే సాధన, అనుష్ఠానం 2 ఒకదానితోటి ఒకటి శ్రద్ధగా చేస్తే గాని ఫలితం రాదు. అలాంటిది ఇప్పుడు ఈ ధేనువు, దిలీపుడు ఒకదానికొకటి ఆ రకంగా శ్రద్ధగా కనబడుతున్నాయట. అంటే ఆయనతో పాటు అది కూడా శ్రద్ధగా నడిచి వస్తుంది. ఆ సమయంలో చిన్న చిన్న నీటి గుంటల నుండి వెలుపలికి వస్తున్న పందుల వల్ల, తమ నివాస వృక్షాల వైపుగా పయనిస్తున్న నెమళ్ళ వల్ల, పచ్చిక మైదానంలో కదుపులు కడుతున్న జింకల వల్ల అడవులన్నీ నల్లబడినట్లుగా కనిపించేట. మనోహరమైన సంధ్యా సమయ ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ దిలీపుడు ధేనువు వెంట వెళ్ళాడు. మొదటిసారిగా బిడ్డను పెడుతున్న ఈ ధేనువు నందినీదేవి బరువైన పొదుగును మోసుకుంటూ మెల్లిగా నడుస్తోందట. ఆజానుబాహుడైన రాజు కూడాను శరీర గౌరవం వల్ల తాపీగా నడుస్తున్నాడు. అందమైన వారి నడకలు తపోవనానికి వెళ్ళే దారికి ఎంతో శోభం చేకూర్చాయి. అడవి నుండి ధేనువు వెంట తిరిగి వస్తున్న రాజును సుదక్షిణాదేవి మిక్కిలి తమితో రెప్ప వాల్చకుండా ఉపవసించినావా అన్నట్లుగా కన్నులతోటి ఎదురు చూస్తూ ఎదురుగా వెళ్ళిందిట. అప్పుడు దారిలో ముందు రాణికి, వెనుక రాజుకి మధ్య ఉన్న నందినీదేవి పగటికి, రాత్రికి మధ్యలో ఉన్న సంధ్యలాగా ప్రకాశించింది అంటూ చెప్పడమే కాకుండా ఇంకా ఏమంటున్నారు? పయస్విని అయిన గోవు ఆశ్రమం చేరగానే అక్షతల గిన్నెలు చేతబట్టుకుని సుదక్షిణాదేవి దానికి ప్రదక్షిణం చేసిందట. ప్రణమిల్లిందిట. తర్వాత అర్ధసిద్ధికి ద్వారంలా ఉన్న దాని కొమ్ముల నడుమ ఉన్న చోటని బొట్టు పెట్టి పూజించిందట. దూడకు పాలివ్వాలనే తమకంలో ఉండి కూడా ధేనువు నిశ్చలంగా నిలిచి ఆ పూజను స్వీకరించింది. సుదక్షిణా దిలీపులు ఎంతో సంతోషించారట. భక్తుల పట్ల అలాంటి మహనీయుల అనుగ్రహాలు, చిహ్నాలు సత్వర ఫలితాన్ని సూచిస్తాయి అని మనకి పెద్దలు చెప్తుంటారు. పిదప ఆ తర్వాత శత్రు విజేత అయిన దిలీపుడు అరుంధతి వశిష్ఠులకు నమస్కరించి సాయంకాల అనుష్ఠానం తీర్చుకున్నారు. పాలు పితకడం పూర్తి కాగానే విశ్రమించిన గోవును సేవించడానికి మళ్ళీ వెళ్ళాడు. దాని చెంత ఉపహారాలు, దీపాలు పెట్టి భార్యతో సహా కూర్చున్నట్ట. అది నిద్రించగానే తాను నిద్రించాడు. మర్నాడు ప్రాతకాలంలో అది మేలుకోగానే తాను మేల్కొన్నాడు. ఇలా సంతానం కోరి అంచిత కీర్తిమంతుడు, దీన జనోద్ధారకుడు అయిన దిలీపుడు ధర్మపత్నితో కూడి క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని అనుసరించాడు. ఈ వ్రతం ఎన్ని రోజులు సాగిందో తెలుసా మరి?
21 దినాలు నిర్విఘ్నంగా సాగిందిట. మరి వ్రతం అయితే చేశాడు. ఈయనకేమైనా మధ్యలో ఆటంకాలొచ్చాయా? ఈ విషయాల్ని మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.